ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రమాదం. టెన్షన్లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఇన్ఛార్జి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అధికార దుర్వినియోగంతో వారంతా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీసుల వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లి పంచి గెలిచిన విషయం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే వారందరిపై అనర్హత వేటు పడుతుందన్నారు. ఈ కేసులో కేసీఆర్, హరీష్ రావు కూడా జైలుకు పోవడం ఖాయమని చెప్పారు. శనివారం జనగామలో డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎంపీ అభ్యర్థి సాముల కిరణ్ కుమార్ అనగా రెడ్డి గెలుపు కోసం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. దీనికి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి రాజగోపాల్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరు అయి మాట్లాడారు. బీఆర్ఎస్ బతికి బట్టగట్టనిచ్చేదే లేదని అధికారాన్ని అడ్డుపెట్టుకుని 10 ఏళ్ల పాటు కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తానన్నారు. కేసీఆర్ జాగ్రత్త మాట్లాడాలని, ఎక్కువ మాట్లాడితే బొక్కలు వేస్తామని హెచ్చరించారు. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే బిడ్డ కవిత తిహార్ జైల్లో ఉందని, 10 ఏళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఏ మోకం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ రైతు అనగా బీఆర్ఎస్ ఒక్కరు కూడా మిగలరని అన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని 30 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు పడగానే జనగామలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే అవుతారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.